పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీన మార్కాపురంలోని గొట్టిబడి రానున్నట్టు జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారీ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని 1290 కోట్లతో ఇంటింటి పైపులైన్ కార్యక్రమం ప్రారంభించడం తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుల నారాయణ రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నరేంద్ర 200 పెట్టవా అక్కడ ఏమైనా ఎంట్రీ కాంట్రాక్టర్ డిసైడ్ అయితే నీ నెంబర్ ఇమ్మంటా. ఇక్కడ మీకు దారిలో వెళ్ళడానికి ఎక్కువ లాస్ట్ టైం అక్కడ బ్యారికేడ్ కావాలంటే కాన్స్టిట్యున్సీలో ఇక్కడ మార్కాపూర్ మండలంలోనే డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది. సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి 1290 crores విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక 18 డిప్యూటీ సీఎం గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం ఖరారైంది. ఈ ఖరారును ఉద్దేశించుకొని మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మిగతా జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. వారందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య గత 30 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. త్రాగటానికి మంచినీళ్ళు లేక మహిళా సోదరీమణులు ట్యాంకర్లు వెంబడి బిందెలు పట్టుకొని ఉరికినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో కొన్ని వేలు జరిగాయి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన దాంట్లో డ్రింకింగ్ వాటర్ని ప్రధానంగా తీసుకొని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయాలా. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో 40-50 సంవత్సరాల వరకు ఇంక రాకూడదు అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా యువనాయకు ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం సక్సెస్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మేము తీసుకుంటాం. అలాగే ప్రజలు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనసారా ఆశీర్వదిస్తే ఈ కార్యక్రమం విజయవంతం వల్ల చేయవలసిందిగా, భవిష్యత్తులో మీకు ఏ కష్టాలు కూడా రాకుండా చూసుకునే బాధ్యతని మేము తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని, అలాగే రేపు త్వరలో జిల్లా కాబోతా ఉంది. ఇటువంటి శుభ సమయంలో మనకు మంచి స్కీమ్ అనేది ఈరోజు రావడం మన అందరి అదృష్టంగా మనం భావించాలి. స్వపరిపాలన తొలి కార్యక్రమం భాగంగా ఒంగోలు నగరంలోని స్థానిక గోపాల్ నగరంలో 5-6 డివిజన్లో ఎమ్మెల్యే దామోదర్ జనార్దన్ విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపార్టీ అధ్యక్షుడు బండారు మదన్ తదితరులు బాగున్నారు.
నేను ఒక్కదాన్ని ఒంటి మంది తల్లిదండ్రులు సంపాదించి బంగారం అంతా అమ్ముకొని కట్టుకున్నాక ఆయన వల్ల నీకెందుకు మేము చేస్తామని పడగొట్టించాడు అని చెప్పి పడగొట్టారయ్యా కట్టుకొని ఇల్లు అన్ని పగలగొట్టారయ్యా. అస్సలు తల్లి తండ్రి సంపాదించిన అంతా అమ్మి దాన్ని గట్టి ఇప్పుడు నేను బాడీ కట్టుకోలేకపోతే ఆయన చంద్రబాబు నాకు ఇస్తుండ 4,000 సర్దుకొని బతుకుతున్నాను అయ్యా. కళ్ళు కాని రాకుండా నడవలేను, ఆడికి ఆడుకో. నీకు నమస్కారం నాయన. సోలార్ పెట్టించుకుంటానంటే ఫ్రీ కరెంట్ అవుతుంది. టీచర్ గారు మన స్కూల్లో టీచర్ గారు ఆగారు కదా స్కూల్ టీచర్ చాలా పెట్టుకున్నా అదే ఉండటానికి ఇల్లు లేదు సార్. అదే అక్కడ కట్టుకుంటా ఉంటే మొత్తం పగలు పెట్టుకుంటారు. సైట్ అంతా ఎవరికి ఇచ్చారు? సీనా ఓకే ఓకే సార్ ఇది ఇంకా పెళ్ళి అవ్వలేదా? మళ్ళీ ఆయన ఎక్కడ ఉంటారు? అందరు ఇక్కడ నిలుచుకొని ఉంటున్నారు. అందరూ నీ దగ్గర పెట్టుకున్నారు. సార్ కొద్దిగా వెనకరా బాయ్ వెనకరా రాజేష్ మాగమ్మా వైసీపీలు ఇచ్చాను నా కాదు రోజు ఫోన్ కండిస్తాయ్యా ఇస్తాను చెప్పాలి. నేను ఆ పార్టీ అని చెప్పి తీసిపోయింది. నీకు ఒక్క సాయం నేను మటు నేను టీడీ పార్టీ ₹1 అడగలను. నేను చెప్పాలి సార్ మీకు ₹1 అడగలను నేను ఎవరిని. ఈ భద్ర మొత్తం టీడీ పార్టీ చెప్పాలి కదా సార్ నీకు. నాకు ఇచ్చి 10 ఉన్నాయి. పొడుగు పడకొచ్చు అని చెప్పి పార్టీ మద్దిపాడు మండలం గార్లపాడులో మండల పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం సంబంధించి జిల్లా కలెక్టర్ తమ్మిమసరి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మధ్యాహ్న భోజనం సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లాధికారులు పాల్గొన్నారు. ఏ క్లాస్ మీరు? బాగుందా?
పిల్లలు కదా తిన్నరా ఎక్కువ చిన్నపిల్లలు కదా. ఇది ఏ బియ్యం తెలుసా? చెప్పండి, ఇది ఏ బియ్యం? ఇది బియ్యం ఏ బియ్యం? ముందు ఇప్పుడు చేంజ్ చేశారు కదా, ఇది ఏ బియ్యం? ఎవరు చెప్తారు? సన్న బియ్యం. ముందు ఉన్న బియ్యం టేస్ట్గా ఉందా, ఈ బియ్యం టేస్ట్గా ఉందా? ఈ బియ్యం. మీ ఇంటిలో చెప్పారా? అన్ని నచ్చుతుందా? అన్ని నచ్చుతుందా? ఈ యూనిఫామ్ వేసుకోలేదా? అందరికి ఫుల్ డ్రెస్ ఇచ్చారా? షూస్ ఇచ్చారా? టేస్ట్ చేయండి. నచ్చుతుందా? ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. ఇంకా అయిపోవచ్చింది అంటాడు. ఏం రాసావు? ఏం రాసావు? హోంవర్క్ ఇంటిలో రాయాలి. స్కూల్లో ఏం రాసావు? ఎలా ఉంది? ఇక్కడ ఇక్కడ టెస్ట్గా ఉందా, ఇంటిలో టెస్ట్గా ఉందా? ఇక్కడే టెస్ట్గా ఉందా? మార్నింగ్ ఏం తిన్నావు? మార్నింగ్ ఉదయం ఏం తిన్నావు? ఇంటి దగ్గర ఏం తినచ్చు? చికెన్ ఇక్కడ ఉందా? లేదు కదా. ఎక్కడ తింటారా? గుడ్లు ప్రతిరోజు తింటారా? సన్నగా ఉన్నావు. ఎస్ఐ కాదు, పోలీస్ అవ్వాలి. ఐపీఎస్ అవ్వాలి. ఐపీఎస్ తెలుసా? ఐపీఎస్ అంటే ఏంటి? పోలీసా? కలెక్టర్ తెలుసా? కలెక్టర్ తెలుసా? లేదా? పెద్ద అయినా మీరు పోలీస్ అవ్వాలి, టీచర్ అవ్వాలి. తర్వాత సెక్రటరీ టీచర్స్ ఎవరు? ఈ షాప్ కి ఎవరు నోడల్? నోడల్ ఆఫీసర్. నోడల్ ఆఫీసర్ ఇక్కడ ఈ షాప్స్ లో కార్డ్స్ ఎన్ని కార్డ్స్? టోటల్ కార్డ్స్ 222. దాంట్లో 30 to 65 20 మెంబర్స్. ఓకే. సో ఇప్పటిదాకా ఎన్ని మెంబర్స్ తీసుకున్నారు వాళ్ళు? మేడం ఈ వాటికి రైస్ 222 మేడం ఇవాళ 60 మెంబర్స్ ఇచ్చారు. 60 వాళ్ళ వాటిలో మనం డిస్ట్రిబ్యూషన్ చేసాం మేడం. 65 నేను డైలీ మంచి చేస్తే. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పథకాలు చూసి వైసీపీ నాయకులు కులుకుంటున్నారని టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడి ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ రియాజ్, టీడీపీ పట్టణ అధ్యక్షులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు కూడా డబల్ వే అవ్వాలి. అది మనకు ఒంగోలులో మేజర్గా అదంతా తిరిగి జీవనం గడిపే వాళ్ళంతా కూడా ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు.
వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే వాళ్ళు సాటిస్ఫైగా ఉంటారనేది కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఖచ్చితంగా దానికి టీడీఆర్ సర్టిఫికేట్ అనేదే కాదు, టీడీఆర్ సర్టిఫికేట్. సరే, ఇంకేంటి చెప్పండి. ఈరోజు ఒకసారి ఈ సంవత్సర పరిపాలన ఎన్డీఏ కూటమి చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఈరోజు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు నేను, అదేవిధంగా జనసేన అధ్యక్షులు మన రియాజ్ గారు, అదేవిధంగా బీజేపీ మన శ్రీనివాసరావు గారు అందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఈ సంవత్సర పరిపాలనా విధానం ఏందనేది కూడా ప్రజలకి తెలియపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. దీనికి ముఖ్యంగా 2 రోజుల క్రితం మా ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ మాకంతా కూడా మీటింగ్ పెట్టి జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న విధి విధానాలను కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిన్న మీటింగ్ కూడా జరగటం జరిగింది. దానికి సుపరిపాలన తెలుగు తొలి అడుగు అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రేపు 2వ తారీఖు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఈ సంవత్సరం మనం చేసిన ఏదైతే సూపర్ 6 పథకాలు కానీ, అదేవిధంగా వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏదైతే నవరత్నాలని చెప్పేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టారో, అదేవిధంగా ఉండే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వాళ్ళు అప్లై చేసుకున్న దాని ప్రకారం అందుతుందా లేదా అవన్నీ కూడా తెలియపరచడానికి ఈరోజు రేపటి నుంచి ప్రతి గడప గడపకి ఈరోజు తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. దాని ఉద్దేశపూర్వకంగానే అన్నీ కూడా మనకుండే 259 బూతుల్లో కూడా రేపటి నుంచి మొదలు పెడతా ఉన్నాం. మొదలుపెట్టి రోజుకి ఒక 30 నుంచి 50 ఇళ్ళు వరకు మన కార్యకర్తలు ఎవరైతే బూత్ కానీ, కేఎస్ఎస్ కానీ, డివిజన్ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా 30-50 ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, మా పాంప్లెట్ ఇవ్వటం, ఈ కార్యక్రమాన్ని కూడా మన నియోజకవర్గంలో కూడా రేపటి నుంచి మొదలు పెడుతున్నామని చెప్పి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఒకసారి మనం గమనించుకుంటే మనం సూపర్ 6 మనకి ఆ రోజు ఎన్నికల ముందు మనం ఎన్డీఏ కూటమి తరఫున తల్లికి వందనం 1, దీపం 2 1, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, యువగలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం, అదేవిధంగా మహాశక్తి ప్రతి మహిళలకు కూడా ఎవరైతే ఉన్నారో 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం, ఈ 6 పథకాలను కూడా మనం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టాం. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా 10 లక్షల అప్పులతోటి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి లాస్ట్ 5 సంవత్సరాలలో ఇబ్బందులు పాలవటం మనందరం కూడా మనం చూసాం. సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో వచ్చిన తర్వాత కూటమి కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ పురంధేశ్వరి గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా కూర్చొని వ్యవస్థ ఈ విధంగా ఉందనేది ఒక ఆలోచన విధానంతో దాన్ని ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు ఏదైతే మనకు పెట్టారో దాన్ని అన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేయడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు ఎవరైతే ప్రతిపక్షాల్లో ఉన్నారో ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ రోజు చేసినవి కూడా నేను ఒకసారి వివరిస్తాం. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే 6 సూపర్ 6 కింద పెట్టారో దాంట్లో తల్లికి వందనం ఆ రోజు మనం చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పాము. దానికి రాష్ట్రం అంతా కూడా 10,000 కోట్ల రూపాయలు, 10,091 కోట్ల రూపాయలు దాన్ని అంతా కూడా అందరికీ ఇవ్వటం, ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళకి స్కూల్ టయాన్ని అందించటం, ఇవన్నీ కూడా జరగటం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ కూడా 4,000 పెన్షన్ రూపాయలు ఏదైతే ఇస్తానన్నారో దాని ప్రకారంగా 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్లు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది.
మనమంతా కూడా ఆయన ఈ ఎన్డీఏ కూటమిలో మాయమాటలు చెప్పలా, మాయాబద్ధాలు చెప్పలా. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, పోయినసారి ఎలక్షన్ అప్పుడు మీకు 3,000 ఇస్తారని చెప్పాడు. 3,000 ఎప్పుడు ఇచ్చాడు? 2,000 అన్నాడు, 2,250 అన్నాడు, 2,500 అన్నాడు, తర్వాత 2,700 అన్నాడు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాక 3,000 ఒక నెల ముందు చేయటం జరిగింది. ఇది కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. మేము అకౌంట్లోకే వేస్తున్నాం, వాళ్ళ ఇళ్లలోకే వేస్తున్నాం, ఎక్కడా కూడా మిస్మేనేజ్మెంట్ చేయకుండా చేస్తున్నాం అని చెప్పేసి కూడా చాలా మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత దీనికి ఈరోజు ఇద్దరం అన్నాం, ఇద్దరిని కూడా ఈరోజు దానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 10,91 రూపాయలు ఈరోజు రాష్ట్రానికి ఖర్చు పెడతా ఉంది. దానికి 67,27,164 మందికి కుటుంబాలకు ఈరోజు ఈ అమౌంట్లు పడతా ఉన్నాయి. దాన్ని ఒకసారి మనం గమనించుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దీపం కూడా ఆల్రెడీ దీపం కూడా 3 సిలిండర్లు, 4 నెలలకి ఒక సిలిండరు, 4 నెలలకు ఒక సిలిండరు, 4 నెలలకు ఒక సిలిండరు, 3 సిలిండర్లు 12 నెలల్లో ఇచ్చే విధంగా ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ ఇవ్వటం కూడా, అది కూడా ఎప్పుడో మేము 4-5 నెలల ముందే ప్రారంభించాం. అవన్నీ కూడా అందరికి కూడా ఇస్తూ ఉన్నాం. దానికి 1,83,00,000 రూపాయలు మనకి ఒకసారి ఖర్చు పెడితే మొత్తం మీద 1,133 కోట్ల రూపాయలు ఈరోజు సిలిండర్లు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా మనం ఏదైతే చెప్పామో దాన్ని కూడా చేసాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు కూడా ఉచిత బస్సు కూడా దాన్ని కూడా ప్రవేశపెట్టాం. అది కూడా రేపు 15 నుంచి మొదలుపెట్టి మహిళలకు కూడా దానికి కూడా ఎంత ఖర్చు పెడుతున్నారు ఏందనేది కూడా ఈరోజు ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎన్నో ఉండే మనకు వచ్చే లోపల మళ్ళా ఇవ్వగలం. అప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పారో దాన్ని కూడా అమలు చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు అన్నీ ఏదైతే ఉన్నాయో దాంట్లో 3 మనం కంప్లీట్ చేసాం. తల్లికి వందనం కానీ, దీపం 2 కానీ, అన్నదాత సుఖీభవ అది కూడా రేపు తొందరలోనే అది కూడా రైతులకు అయిపోతున్నారు. 6 3 పథకాలు మాత్రం మనం చేయగలిగాం. తర్వాత వచ్చే లోపలికి అన్నా క్యాంటీన్స్ కూడా, ఈరోజు అన్నా క్యాంటీన్స్ కూడా మనం చాలా ఖర్చు పెడుతున్నాం. ఈరోజు 5 రూపాయలకే లేని దగ్గర ప్రతి ఊర్లో కూడా ఉండే విధంగా దాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఈరోజు ప్రజలు కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజుకి ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలు కూడా 16,347 ఉపాధ్యాయ పోస్టులను కూడా డిఎస్సి ఇచ్చడం కూడా జరిగింది. దాని తర్వాత 9,34,00,000 కోట్ల పెట్టుబడులు కూడా ఒప్పందాలు పెట్టుకొని ఈరోజు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే మనం చెప్పిన టార్గెట్ ఇవ్వగలంలో పెట్టిన టార్గెట్ను కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి మన లోకేష్ గారు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐటీ శాఖలో దాని కంపెనీస్ తోడు కూడా మన కూడా పోయి మాట్లాడటం కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నా. మనకు వచ్చే లోపలికి ఇప్పుడు పెన్షన్స్ కూడా మనకి మొత్తం మీద రాష్ట్రంలో 62,95,524 మంది పెన్షన్స్ ఈరోజు మన దగ్గర తీసుకుంటా ఉన్నారు. దానికి కానీ వృద్ధులు కానీ, వితాంతులు కానీ, వికలాంగులు కానీ, మళ్ళా దివ్యాంగులు కానీ పూర్తిగా ఈరోజు ఇంతమందికి కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. దాంతో మన జిల్లాకు వచ్చే లోపలికి 2,80,625 మందికి మనం కూడా పెన్షన్లు ఇస్తున్నాం. కాబట్టి దానికి 123 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదివరకులాగా పెన్షన్స్ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఒక పార్టీ అనేది చూసుకొని కావాలని చెప్పేసి కూడా ఆ రోజు పెన్షన్లు తీసేశారు. పెన్షన్స్ తీసేసి అనేక ఇబ్బందులు కూడా మనం చూసాం. పాపం ముసలి వాళ్ళు మేము ఆ రోజు డోర్ టు డోర్ పోయినప్పుడు కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒక భార్యాభర్తలు కూడా వికలాంగులుగా ఇంట్లో ఉంటే కూడా వాళ్ళకి కావాలని పెన్షన్లు ఆపేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఈరోజు ఈ ప్రభుత్వం అలా చేయట్లా. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోమంటున్నాం. ఎంతమందికి కావాలో అంతమందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మన వీడియో వాళ్ళకు కూడా ఎక్స్ట్రా కొంతమంది ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా జిల్లా వారీగా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చారు. ఈరోజు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు కూడా ఆన్లైన్లో పెట్టుకోమన్నాం. రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మనకి ఇబ్బందికరంగా ఉండారో, ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి మనం కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అవి కాకుండా కూడా మత్స్యకారులు మన దగ్గర ఉండే సీ కోస్ట్లో ఉండే మత్స్యకారులంతా కూడా ఈరోజు అదివరకు 10,000 ఇచ్చేవాళ్ళు వేటకెళ్ళిన వేట ఆ రోజు 3 నెలలు ఏదైతే వాళ్ళు ఆగుతారో దానికి 20,000 రూపాయలు లెక్కన చేసి మొత్తం లబ్ధిదారులు 1,29,178 మందికి ఈరోజు 159 కోట్ల రూపాయలు 20,000 లెక్కన వాళ్ళ అకౌంట్కి పంపించేసి వాళ్ళంతా కూడా మత్స్యకారులందరూ కూడా కాపాడుకున్నది కూడా ఈ ఎన్డీఏ కూటమి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి మన జిల్లాలో దగ్గర 5,500 మందికి మనకి లబ్ధిదారులకు ఇస్తే మనకి 11 కోట్లు మన జిల్లాలోనే అందరికీ ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళకు కూడా ఆదుకునేటట్టుగా 68 పెన్షన్లు కానీ మత్స్యకారులకి వాళ్ళకి కావాల్సిన పరికరాలు కూడా ఈరోజు సబ్సిడీ రేట్లో వాళ్ళందరూ కూడా ఇదివరకు ప్రభుత్వం మన తెలుగుదేశం 14-19లో కూడా వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళకి వలలు కానీ బోట్లు కానీ ఇంజన్లు కానీ అదేవిధంగా వాళ్ళకి ఏదైతే అవసరాలు నీడ్ ఉంటుందో అవన్నీ కూడా సబ్సిడీ రేట్లో 50% సబ్సిడీ రేట్లో వాళ్ళందరినీ కూడా ఆదుకోవటం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటొకటి ఎన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరంలో జరిగినాయి అనేది కూడా ఈరోజు మాట్లాడే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం మీద 204 అన్నా క్యాంటీన్స్ ఉంటే కొత్తగా మళ్ళా అవసరం ఉండే దగ్గర ఇంకొక 61 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. ఈరోజు 3 పూట్ల పేదవాడు అనేవాడు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో 5 రూపాయలకి మార్నింగు పెడుతున్నారు, 5 రూపాయలకి మధ్యాహ్నం, 5 రూపాయలకి సాయంత్రం. మొత్తం మీద ఒక మనిషికి 450 రూపాయలు ఉంటే తృప్తిగా నెలంతా తినే విధంగా ఈరోజు మనకు అన్నా క్యాంటీన్ల ద్వారా క్వాలిటీ ఫుడ్ ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. అన్ని ప్రాంతాలలో మన ఒంగోలులో కూడా 3 చోట్ల పెట్టాం. 3 చోట్ల కూడా వాళ్ళకి అన్నీ కూడా క్వాలిటీగా 5 రూపాయలకే తృప్తిగా భోంచేసే విధంగా దాన్ని అన్నీ కూడా పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పథకాలు ఒక్కొక్కటి చేస్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నిన్న మన వైసీపీ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు. వెంకట నాగేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను కారుమూరి వెంకట నాగేశ్వరరావు మద్దిపాడు మండలం గాళ్లపాడు పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమ్మిమన్సారి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లాధికారులు పాల్గొన్నారు. ఒక ఎకరానికి 10 క్వింటాలు వచ్చింది. 10 నుంచి 12 క్వింటాలు. ఇక్కడ ఎంత తీసుకొచ్చారు? ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 10 ఎకరాలు వేస్తున్నారా? 100 క్వింటాల్స్ 100 క్వింటాల్స్ వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ తీసుకొచ్చినది ఎంత? 130 క్వింటాల్స్ తీసుకొచ్చారు. 130 క్వింటాల్స్ తేలేదు మేడం. చెక్కులు తెచ్చి 72 క్వింటాల్ దాకా వచ్చావు. 72 నుంచి 80 లోపు ఉంటుంది. అన్ని కూడా తీసుకొచ్చారా? అన్ని తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? ఎంత? 4.5 కోట్లు 500 మేడం. 4,000 ఒక్క ట్రాక్టర్. అంటే దాదాపు రైతులకి మ్యాక్సిమం 70% ఓన్ ట్రాక్టర్సే ఉంటాయి మేడం. ఓన్ ట్రాక్టర్ మీ ఓనా ఎవరో 30% 20% బేల్స్ వరకు పడతాయి మేడం. పైకి వేస్తే మాయిశ్చర్ కంటెంట్ చూస్తాం మేడం ముందు. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎస్డిఎం ఎస్డిఆర్ వెరైటీని సరిగా సెగ్రిగేట్ చేసి ఒకేసారిగా పెడుతున్నారు. బికాస్ దీంట్లో ఇప్పుడు మీరు శాంపుల్ తీసి చూడట్లో హెచ్డిఆర్ ఉండవచ్చు, ఆర్ ఎస్డిఎం ఉండవచ్చు. లోపల అదర్ వెరైటీ లాస్ట్ బేల్ చూపిండి. లాస్ట్ బేల్ ఎక్స్ కదా. లాస్ట్ బేల్ దీంట్లో ఇప్పుడు ఫార్మర్స్ లోపల పెడుతున్నది కూడా సరిగా అలా సెగ్రిగేట్ చేసి పెడుతుంది. అదే లైట్ ఇది డార్క్గా ఉంది, ఇది డార్క్, అది కొద్దిగా బ్రైట్నెస్ ఉంది కదా. బ్రైట్నెస్ ఉంటే వేసుకొని తీసుకొస్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 దాదాపు ఈ ప్లాట్ఫామ్లో మేడం ఇప్పటివరకు రిజెక్షన్లో కానీ మనం అంటే బ్లాక్గా ఉంటే రెయిన్ వాష్ ఆర్ఆర్ అంటాం మేడం. ఆర్ఆర్ రైతు రిజెక్ట్. నాకు ఇష్టం లేదు ఆ రేటుకి ఇవ్వడానికి అని రైతు రిజెక్షన్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్లో మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ 5 క్వింటాలు రైతుకు వస్తుంది. అంటే ఆ క్వాంటిటీ ఎక్కడికి వన్స్ ఫిక్స్ అయిన క్వాంటిటీ ఎక్కడికి కాదు. ఉన్నారు మేడం ఉన్నారు.
सब्जी कौन सा ప్రాసెసింగ్ అయిపోయినట్టు మళ్ళీ బ్లాక్ తీసేస్తాం. బ్లాక్ రెయిన్ వాష్లో కానీ మండలి కట్టినప్పుడు అంటే వాళ్ళు ప్యాకర్స్ ఎక్స్పోర్టర్స్ ఉంటారు కదండి. వాళ్ళు ఏదైనా బ్లండింగ్లోకి వాడుకోవటానికి వాళ్ళకి చేసుకునే పని అయితే వాళ్ళ పనికి వచ్చింది. అంటే ఇది ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఇది చెట్టునే 4-5 ఆకులు ఎండిపోతాయి మేడం. ఎండిపోతే అది మంచి కలర్ వస్తుంది చేస్తాం. ఇవాళ పంట ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేసుకొని కొంటున్నారు. కానీ కొన్నా అది కూడా 15,000 కొన్నారు. 8,000 కొన్నారు, 7,000 18,000 కొన్నారు. 18,000 ఎందుకు కొన్నారులే? 8,000 అది 18,000 కొన్నప్పుడు దీన్ని 8,000 కొన్నారు. ఇంతకన్నా వేస్ట్, ఇంతకన్నా కూడా నాసిది కూడా లో బెస్ట్ 18,000 కొన్నారు లాస్ట్. అంటే యూజ్ లేకుండా ప్రజెంట్ గవర్నమెంట్ ప్లేస్ లేదు కాబట్టి ఫస్ట్లో అమ్మాలి కొంచెం టైమింగ్ కాలేదు. ఇది హైట్ 50% 50,000 ఇక్కడ పాయింట్ అయితే 100%. వార్తల సమాప్తం. నమస్కారం.